అందరికీ నమస్కారం. సదరం సర్టిఫికేట్స్ ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారి విషయంలో ఈ సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన విషయంలో కొన్ని అవకతవకలు ఉండడంతో, అంటే అనర్హులు కూడా అర్హులుగా సదరం సర్టిఫికేట్స్ తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్న కారణంగా అనర్హులని ఏరివేసేయాలన్న ఉద్దేశంతో జనవరి నెల నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది మొదలుపెట్టారు. ఈ వెరిఫికేషన్లో భాగంగా కొత్తగా సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఆపేశారు. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక కొలిక్కి వచ్చేసింది. దాదాపు 47,000 మంది దాకా ఇనెలిజిబుల్ అయిపోయినారు. వాళ్ళపైన ఇంకా వచ్చే నెలలో నాకు తెలిసి వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇక ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నెల ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ స్లాట్ బుకింగ్ అయితే చేయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ స్లాట్ బుకింగ్ చేసి 8వ తేదీ వైద్య పరీక్షలు నిర్వహించేలాగా చెప్తూ ఉన్నారు. ఈ వైద్య పరీక్షలు ఏ విధంగా నిర్వహించబోతున్నారంటే, ప్రతి మంగళవారం కూడా ఎంపిక చేసిన ప్రాంతీయ జిల్లా బోధన ఆసుపత్రిలో ఈ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది. ఇప్పటికే ఈ 4 నెలల్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది జరగలేదు కాబట్టి చాలామంది ఎక్కువ మంది ఈ స్లాట్ బుకింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి తేదీల వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అనేది అలాట్ చేసేస్తారు. ఆ డేట్ల ప్రకారము వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకుంటారో ఏ హాస్పిటల్లో అక్కడ పోయి అయితే వాళ్ళు పరీక్షలు ఇచ్చిన డేట్ ప్రకారము వాళ్ళు పరీక్షలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రధానంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో 6,000 రూపాయలు, ఈ 15,000 రూపాయల పెన్షన్ తీసుకోకుండా ఇప్పటివరకు రాకుండా వాళ్ళు అర్హులు అయ్యిండి కూడా వాళ్ళకి రాకుండా ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సదరం స్లాట్స్కి అయితే బుక్ చేసుకోవచ్చు. మరియు ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసేవాళ్ళు కానీ, లేదా ఈ రైల్వే టికెట్స్ కోసం అప్లై చేసేవాళ్ళు కానీ, అంటే రిజర్వేషన్ కేటగిరీలో పీడబ్ల్యూడీ కేటగిరీలో జాబ్స్కి, రైల్వే టికెట్స్కి, ఇతరత్ర వాటికి ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా మొదటగా చేయాల్సింది సదరం స్లాట్ బుకింగు. సో వెళ్ళి మీ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ లేదంటే మీ సేవల్లో కానీ వెళ్ళి సదరం స్లాట్స్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఒక తేదీ అలాట్ చేస్తారు, ఒక హాస్పిటల్ అలాట్ చేస్తారు మీకు దగ్గరలో ఉన్నది. దాని ప్రకారము ఆ హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళి మీరు మెడికల్ టెస్టులు చేసుకోవాలి. మీరు మెడికల్ టెస్టులు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకొని ఉంటారో సేమ్ అక్కడికే, అది మీ సేవ అవ్వచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయం అవ్వచ్చు, అక్కడికే మీ సదరం సర్టిఫికేట్ రావడం జరుగుతుందన్నమాట. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం అని వస్తుందో, ఎవరిదైతే పర్మనెంట్ డిజబిలిటీ అని వస్తుందో సర్టిఫికేట్లో, వాళ్ళు మాత్రమే పెన్షన్కి కానీ అప్లై చేయగలరు, లేదా జాబ్స్కి కానీ లేదా రైల్వే రిజర్వేషన్స్కి కానీ దేనికైనా అప్లై చేయగలరు. ఒకవేళ 40% కన్నా తక్కువ వచ్చి టెంపరీ డిజబిలిటీ అని వచ్చిందంటే మాత్రము చేయలేరు, దేనికి అప్లై చేయలేరు. అదైతే తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.